Please do subscribe to Prajabheri News Channel. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ అందరి తరఫున ఆమె సాధించినట్లయితే మీరు ఆమె పిహెచ్డి నర్సింగ్లో ఉన్నది మీకు అందరికీ ఆదర్శంగా ఉంటుంది. రేపు మీరు మెడిసిన్లో కానీ, ఇంజనీరింగ్ కానీ, ఐఐటీలో కానీ మీరు సీట్ సంపాదిస్తే చదువు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీ యొక్క లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఒక లక్ష్యం వైపు ఆ దిశన చదువుకున్నట్లయితే, ఆ దిశగా కష్టపడినట్లయితే ఆఫీస్ మొత్తం మీ ఎమ్మడి ఉంటుంది. ఒక తల్లిదండ్రుల బాధ్యతలు ఉన్న పిల్లలకైతే చదువుకోండి, మంచి మంచి పొజిషన్లో నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ చాలా కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ మధ్యకాలంలో ట్రాన్స్జెండర్, ఎయిడ్స్ చిల్డ్రన్స్ వీళ్ళందరితో కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వారి సేవలు అందరినీ సామాన్యులు చేయలేనటువంటి ఎన్నో ఫీల్డ్లో ట్రాన్స్జెండర్స్ ఫీల్డ్స్లో వర్క్ చేయడం ఒక ఎత్తైతే, అలాగే ఎయిడ్స్ చిల్డ్రన్స్ వాళ్ళతో వర్క్ చేయడం మరో ఎత్తు. అలాగే మానసిక వికలాంగుల పాఠశాల కూడా ఇంకో ఎత్తు. సో ఇన్ని గురుతర బాధ్యతలు వహిస్తున్నటువంటి సిద్ధయ్య గారిని, ఇదే కాకుండా మన దగ్గర జిల్లా తరఫున మన జిల్లా కమిటీ కూడా మన మెంబర్ వాళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో కూడా వాళ్ళ మెంబర్లు వారిని మన పిల్లలందరికీ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని సమాధానం ఇవ్వాలి. ఉమెన్ కమిషన్ మెంబర్ శ్రీమతి సుధా లక్ష్మి గారికి, జిల్లా సంక్షేమాధికారి శ్రీమతి రసల్బెట్టి గారికి, అదేవిధంగా చైల్డ్ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులకు, మరి అంగన్వాడీ కార్యకర్తలకు, సిబ్బందికి అందరూ కూడా శుభోదయం.
మరి మనందరూ తెలుసు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాలన హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి జిల్లా మహిళా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అందులో నన్ను ఒక గెస్ట్గా పిలవడం ఎంతో ఆనందదాయకం. మరి ఇంతకుముందు భక్తులందరూ చెప్పారు, ముఖ్యంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బాలికలందరూ కూడా మరి శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి రవితేజ గారు చాలా విషయాలు చెప్పారు నేను. సో పాజిటివ్ అటిట్యూడ్ గురించి, నెగిటివ్ అటిట్యూడ్ గురించి, అదేవిధంగా గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకొని మరి కొన్నైనా ఇందులో మీరందరూ కూడా అవలంబిస్తుంటే మీరు భవిష్యత్తులో చాలా పై స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి అంతర్జాతీయ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు బాలలకు 4 హక్కులు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా జీవించే హక్కు గురించి మాట్లాడడం జరిగింది, అభివృద్ధి చెందే హక్కు గురించి మాట్లాడడం జరిగింది, రక్షణ పొందే హక్కు గురించి 4 రకాలైన హక్కుల గురించి మరి వారు చెప్పడం. మరి దీనికి సమాజంలో అవగాహన రావడం కోసం మనం వివిధ రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మరి బాలలు ఎవరైనా కానీ బాలలే. సో మనం మన చట్టంలో కానీ మన సమాజంలో కానీ మనం చాలా రకాలైన పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకున్న లోపంతో పిలుస్తూ ఉంటాం. కొంతమంది పిచ్చి పిల్లలు అంటాం, కొంతమంది గుడ్డి పిల్లలు అంటాం, కొంతమంది గుడ్డి పిల్లలు అంటాం. సో ఎన్ని రకాలున్నా కానీ వాళ్ళందరూ ఒకటే, వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. మరి హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో భాగంగానే మరి చాలా స్వచ్ఛతా సేవా సంస్థలు, ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా ఈరోజు జ్యుడిషియరీ తరఫున మరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మరి ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మరి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడటం, పిల్లలతో కొంతసేపు గడపడం అనేది నిజంగా నిజామాబాద్ జిల్లాలో మనందరం చూస్తున్న అదృష్టంగా భావించవచ్చు. మరి వారికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి గారు మేడం గారు కూడా మరి చిన్నపిల్లల ప్రతి కార్యక్రమం, ముఖ్యంగా వాళ్ళు ఏ పిల్లలు అనేది పక్కన పెడితే మరి ప్రతి పిల్లల కార్యక్రమంలో వారు మరి పిల్లల హక్కుల గురించి, పిల్లల బాధ్యతల గురించి, అదేవిధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటి చాలా అంశాల మీద కొంత అవగాహన అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు టెక్నాలజీ అడ్వాన్స్గా డెవలప్ అయింది. మరి ఇంతగా ముందు చెప్పారు. అల్టిమేట్గా వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు నిజంగా డిపార్ట్మెంట్లో ఉంటూ నేను 5 రకాల మిక్స్ చేస్తూ కూడా నాకు అనిపిస్తుంది ఎన్ని రకాల కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారా. ఇటువంటి అధికార సాధ్యమైనటువంటి మనుషులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క సిటీ సూపర్వైజర్స్ నేను కోరుతానని ఇట్లాంటి మల్టీ టాలెంట్ పర్సనాలిటీస్ని మనము మన యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉపయోగించుకొని మన పిల్లలు మనం ఉపయోగపడతామో చూసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. మనకి మన మధ్యన మన సుధాలక్ష్మి మేడం గారు ఉన్నారు, డిఎల్ఎస్ సెక్రటరీ గారు. మన పిల్లలు అనేసరికి మన ఆఫ్టర్ పిల్లలకి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నారు. వాళ్ళు చాలా సైలెంట్ స్పెక్టేటర్, అంటే కనిపించే ఆర్భాటంలో ఏముంటుంది కానీ మెల్లగా తమ పని తాము చేసుకుంటూ అన్ని జిల్లాల కంటే మన జిల్లాకి మనకి జ్యుడిషియల్ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటాయి, ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల ఫ్యామిలీస్లో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి, ఊళ్ళలో కొన్ని సమస్యలు ఉంటాయి, కుటుంబ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అటువంటి వారు ఎవరైనా ఉన్నా కానీ మన టీఎల్ఎస్కి నేరుగా మీరు వచ్చి మనము కలుసుకొని మీ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. సో
సో మన మధ్యలో ఉన్నటువంటి పద్మావతి మేడం గారిని ఈ బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా మాట్లాడాల్సింది. అండ్ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్, తర్వాత ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మనం ఇక్కడ అంతా సమావేశమయ్యాము. చాలా ఆనందంగా ఉంది. మీ డ్యాన్స్ బాగున్నాయి, మ్యాజిక్ షో బాగుంది. ఇవన్నీ చూస్తే మాకు కూడా చిన్నప్పుడు పిల్లలు అయిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ కాలం వెనక్కి తిరిగి రాదు కదా. ఎవరిని అడిగినా కూడా, ఎటువంటి పర్సన్ అడిగినా కూడా ఒక చిన్న కోరిక ఉంటుంది, తిరిగి మన బాల్యం మనకు వచ్చేస్తే ఎంత బాగుంటుందనే కళ ఉంటుంది. కానీ అది రాదు, అందరికీ తెలుసు. ఈ వయసులో మీ బాల్యాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు బాలల హక్కుల గురించి మాట్లాడాలి అన్నప్పుడు, బాలల హక్కులు అనేవి ముఖ్యంగా బాలలకు తెలియవు. పిల్లలకి వాళ్ళ హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి ఏం తెలియవు కదా. తెలుసుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వాలు, దాని గురించి సంక్షేమం, చాలా పిల్లల సంక్షేమం గురించి ఆలోచించవలసిన వాళ్ళు, వీళ్ళు వాళ్ళ హక్కులు, తర్వాత సమాజం. ఈ వీళ్ళు పిల్లల హక్కుల్ని గుర్తించి ఆ హక్కులు పొందలేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్గా వాళ్ళ సొల్యూషన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ప్రభుత్వ రంగంలో. వీడియోలో మేడం ఉన్నారు, ఎవరైనా అనాథ పిల్లలు మనకి రోడ్డు మీద వెళ్ళినప్పుడు 109కి కాల్ చేస్తే వాళ్ళు శ్రీడబ్ల్యూసీ నుంచి సహాయ సహకారాలు లభిస్తారు. వాళ్ళకి ఏదైనా హాస్టల్లో చేర్చడం, స్కూల్స్లో చేర్చడం, తద్వారా వాళ్ళకి భోజన సదుపాయాలు, అకామిడేషను, ఇవన్నీ కూడా విద్య, ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. అవునా? మీ అందరికీ కూడా అవన్నీ లభిస్తున్నాయి కదా. అంటే ఆల్రెడీ మీ అందరూ మీ హక్కులని అనుభవిస్తున్నారు. అవునా? మీలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మనం ఇందులో చేసుకోవాలి. ఇదే పని మీద ఎన్నో వ్యవస్థలు, ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మేడం చదువుతారు, జ్యుడిషియరీ తరఫున మీ హక్కులకి ఏమన్నా భంగం మాటలైతే చూడడానికి మేమున్నాము. అంటే ఎన్నో డిపార్ట్మెంట్స్ మీ వెల్ఫేర్, మీ సంక్షేమం గురించి ఆలోచిస్తూ పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ హక్కులను రక్షించడంలో మేమంతా ఎప్పుడు ముందుండి మీకు సహాయ సహకారాలు అందిస్తామని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తామంటే, మనం ఇంట్లో ఉండడం కంటే విద్యార్థులు అయితే స్కూల్లో ఎక్కువ గడుపుతారు. మన స్కూల్స్లో మీరందరూ ఎక్కడ ఉంటారు? హాస్టల్స్లో ఉంటున్నారు కదా. అవునా? డైరెక్ట్ హాస్టలే కదా. హాస్టల్స్లో ఉండేవాళ్ళు మన తోటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళతో మీరు సఖ్యంగా వెలగాలి. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది వాళ్ళతోనే. మన లైఫ్లో రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఈ ఫ్రెండ్షిప్ వలన అవన్నీ కూడా మనము, ఒక మనిషి మనని అర్థం చేసుకోవడానికి ఉన్నారు అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా బాగా పెరుగుతాయి. ఇప్పుడు స్కూల్స్లో కూడా ఒక అమ్మాయికి పాట వెళ్తే అర్థం కావచ్చు, ఇంకొకరికి అర్థం కాకపోవచ్చు. మీరు హాస్టల్కి వచ్చిన తర్వాత బాగా చదివే పిల్లలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవడానికి మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అదే పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లలకి అంత స్కోప్ ఉండదు. వాళ్ళు లిమిటెడ్ అయిపోతారు. అక్కడ తల్లిగా చెప్పాలి, తండ్రిగా చెప్పాలి, లేకపోతే లేదన్నట్టు ఉంటారు. కానీ మీకు ఇది ఒక సదవకాశం. మీ ఏజ్ గ్రూపు తర్వాత మీ క్లాసులు చదివే వాళ్ళు మీకు చాలా మంది దొరుకుతారు హాస్టల్స్లో. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు తెప్పించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పడం వలన మీ మధ్య సంబంధాలు, సత్సంబంధాలు ఏర్పడమే కాకుండా చెప్పిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అవునా? నాకు ఈ విషయం తెలుసు, నేను ఒకరికి చెప్పగలిగాను, అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. తెలియని వాళ్ళు తెలుసుకోవడం వలన పిల్లలకి టీచర్ని అడగాలంటే భయం ఉండొచ్చు, కానీ మీ పక్కన ఫ్రెండ్ అడగడానికి భయం ఉండదు కదా. ఈజీగా అడగలుగుతాం, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా చేయాలి. కాబట్టి ఈ అవకాశాలన్నీ మీరు ఉపయోగించుకోవాలి. అవన్నీ మీకు లభించిన అవకాశాలు. పక్కన హాస్టల్ మీట్స్ వాళ్ళతో ఉండడం అన్నది. అలాగే డిస్కషన్స్, ఒక 5th క్లాస్ దాటిన తర్వాత డిస్కషన్ పెట్టుకోవడానికి మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఒక విషయం ఉందనుకోండి, పాఠం స్కూల్లో చెప్తారు, ఎక్కడైనా డౌట్స్ వచ్చినా లేకపోతే అది ఇలా ఎందుకు ఉంది, ఇంకో రకంగా ఎందుకు ఉండకూడదు, క్వశ్చనింగ్ అనేది ఈ వయసులో చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడు కూడా మానసిక వికాసం, అంటే మన మైండ్ డెవలప్ అవుతున్నా కొద్దీ ఎక్కువ మ్యాటర్ గ్రాస్ చేయగలుగుతారు. క్వశ్చన్స్ ఎక్కువ కొద్దీ ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది.
బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఒక అమ్మాయికి అన్యాయం అయిందనుకుందాం, దానికి ఎలా ఉంటే బాగుంటుంది, జస్ట్ ఆలోచన కట్టడం లేదు కదా, దాని మీద ఒక ఆలోచన చేయడం. అరే ఈ అమ్మాయికి ఇలా ఉంటే బాగుంటుంది కదా, అంటే దానికి ఏముంటుంది, నెక్స్ట్ ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ ఏజ్ నుంచే మీకు వస్తాయి. అర్థమైందా? పెద్ద అయ్యాక ఏం రావు, పెద్ద అయ్యేలోపే మన మైండ్ సెట్ అనేది ఇప్పుడే తయారైపోతుంది. అర్థమవుతుందా? దేని మీద మనం ఎలా రియాక్ట్ కావాలి ఏంటి అనేది. కాబట్టి కూడా ఎంత బాగా డ్యాన్స్ చేశారు చెప్పారు కదా, మానసిక వికాసం అనేది చాలా అవసరం. తిండి, షెల్టరు, ఇవన్నీ కూడా విద్య, ఇవన్నీ కూడా కంపల్సరీ ఇలాగ వస్తున్నాయి. దీంతో పాటు మన మానసిక వికాసాన్ని కనుక పొందగలిగితే అవి ఎలా వస్తాయని, మానసిక వికాసం అంటే మంచిగా ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, పడలు అంటే డ్యాన్సులు. ఇప్పుడు చూసాక మంచి డ్యాన్స్ చేశారు అవునా పిల్లలందరూ? అలాగే మ్యాజిక్ చూస్తే మీకు ఆనందం వేసింది అవునా, ఒక సంతోషం. ఇలా మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, అలాగే మంచిగా చదువుకోవాలి. ఎన్నో సంస్థలు మీకోసం పనిచేస్తున్నాయి, వాటన్నిటికీ అప్రోచ్ కావచ్చు, తద్వారా మీకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ పొందవచ్చు. థ్యాంక్ యూ. మన చిన్న చదువుతారు. అంటే నవంబర్ 14వ తారీఖుని మనం అందరం అనుకున్నాం. మరి ఈరోజు ఇక్కడ కోర్టులో మరి ఈ ఏర్పాటు చేసినందుకు మరి DW మేడం గారికి, మరి అలాగే మన జడ్జి గారైన సునీత పుచ్చాల మేడం గారికి, పద్మావతి మేడం గారికి, మరి డాక్టర్ రవి సార్ గారికి, అట్లానే సోదరుడు సిద్ధయ్య గారికి, మరి ప్రెస్ సోదరులకు, CWO సూపర్వైజర్ మేడంలకు, మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఏ చిన్న పనైనా నేను చెయ్యను, నేను కూర్చొని చెప్తాను, వాళ్ళే చేస్తాను అని మన మేడం ఎప్పుడు అనుకోదు. వస్తూనే అన్ని ఎక్కడున్నాయి, మీరు చేశారా లేదా, నేను అక్కడ కూర్చొని చూస్తున్నాను అన్ని సర్దుకుంటూ చూసుకుంటుంది. అంటే ఇంత చక్కగా ఈ మేడంని మన నిజామాబాద్ జిల్లాకు DW ఇవ్వడం మా అదృష్టంగా నేను ఉన్నప్పుడు అనుకుంటున్నాను, చాలా చక్కగా అనుకుంటున్నాను. మరి మీకు ఇంతవరకు అందరూ చాలా బాగా చెప్పడం జరిగింది. ఎవరు ఎలా ఉండాలి, పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరు మేడం చెప్పారు, టచ్ చేసినా కానీ ఎవరికి చెప్పాలి, మదర్ అయినా కానీ, ఫాదర్ అయినా కానీ, ఈ బ్రదర్ అయినా కానీ, అన్నయ్యకైనా కానీ. అంటే ఈ రోజుల్లో అన్నయ్యలు కూడా కామాంధులుగా తయారవుతున్నారు. కాబట్టి మీ జాగ్రత్తలు మీరే నిర్వర్తించుకోవాలి. ఎందుకంటే ఎవరికి నమ్మడానికి ఆడపిల్లలు అనేది లేదు. మరి మగపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చెల్లెళ్ళని చూడడము, పక్క పిల్లలను చూసినా కానీ ఒక సోదరి భావంలో చూడడము, మరి అలా తల్లిదండ్రులు కూడా పెంచుతుంటే బాగుంటుంది. ఒక చిన్న కథ, ఈ మధ్యనే జరిగిన సంఘటన. ఒక తల్లిదండ్రికి ఇద్దరు పాపలు, ఒక బాబు. మరి ఆ బాబు తన చెల్లెల్ని గర్భవతి చేశాడు. మరి ఆ తల్లిదండ్రుల దగ్గరికి మన వాళ్ళు వెళ్ళి, మరి మీ బాబుని తీసుకెళ్తాము, మరి కేసు వేసి మరి అమ్మాయికి చేస్తాము అంటే, వద్దు, నా కొడుకును పట్టకపోతే మేమందరం చచ్చిపోతాము, నా కొడుకును పట్టకపోవద్దు, నా బిడ్డ గర్భవతి అయితే తీసేసి ఇంట్లో ఉంచుకుంటాము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు అనేది మనం గుర్తించాలి. అట్లాంటి వాళ్ళకు మనము దేనికి భయపడకుండా మరి అంగన్వాడీ టీచర్స్ని కానీ, మరి CWS కానీ, సూపర్వైజర్స్ని కానీ, చెల్లె వాళ్ళే కానీ ఎవరైనా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చెప్పి
వాళ్ళు కాదు అన్నా కానీ ఖచ్చితంగా చెప్పి వాళ్ళను ఆ బాబును పట్టించి శిక్షిస్తేనే వాళ్ళకు కొంచెం అనుభవం అనేది తెలుస్తుంది. తల్లిదండ్రులు రోజు వస్తాము అంటారు, కానీ చనిపోతాము అన్నప్పుడు ఆ బిడ్డను రక్షించుకోలేదు కదా. అట్లాంటప్పుడు మరి మన కూడా మీరు అందరూ అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి దయచేసి మీకు కూడా వినియోగించేది ఒకటి, ఏ కేసు వచ్చినా కానీ కొంచెం ఇంటిమేషన్ నేను మేడంకు వెంటనే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా. ఏదున్నా కానీ ఎవరితోనైనా కానీ మాట్లాడగలుగుతా, వాళ్ళకు శిక్ష పడేలా చేస్తాము. మీ వెంట నేనున్నాను కాబట్టి నాకు తోచిన సహాయం చేస్తాను. మరి అట్లానే మనం మేడంలు జడ్జి మేడంలు కూడా మనకు సహకరిస్తారు. మనం అందరము ఒక్కటే మనకు చేతనైతన మట్టుకు సాధించి కొంచెం బాగుపడేలా చేద్దామనేది నా కోరిక. ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి మీ అందరూ చక్కగా చదువుకొని ఇందాక మన దగ్గరనే అంటే చాలా చక్కగా చదువుకొని అమ్మాయి అయిందంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని ఇందాక చిన్న పిల్లలతోనే అంగన్వాడీ టీచర్ చేస్తుంది అంటే పిల్లలు అంటే అంత చక్కగా నేర్పిస్తున్నారు. మనం చేసే పనిని మంచిగా చేసే చిన్నారులను ఈరోజు వాళ్ళని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి, మనందరి పైన ఉంది కాబట్టి ఇది చక్కగా ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ పెట్టినందుకు మరి పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముందుగా లీడర్లు మేడకు మరీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఫస్ట్ ప్రైజ్ అలాగే సెకండ్ ప్రైజ్ వివేక్ చెస్ ఫస్ట్ ప్రైజ్ వివేక్ అండ్ వివేక్ కార్తీక్ ఫస్ట్ ప్రైజ్ క్యారమ్ గోటి సుశాంత్ ఫస్ట్ ప్రైజ్ ఖోఖో వాలీబాల్ క్రికెట్ ఆట పోటీలో మీరందరూ గెలుపొందినారు. తర్వాత వచ్చేసి భేరి మహేష్ సెకండ్ నెక్స్ట్ ladder నవనీత్ ladder సెకండ్ ప్రైజ్ నెక్స్ట్ ఎస్ఏ రైట్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ సిహెచ్ లలిత సెకండ్ ప్రైజ్ ఖోఖో టీమ్ షీట్ ఖోఖో టీమ్ బి స్వప్న ఫస్ట్ ప్రైజ్ సమత కాంపిటీషన్ సుప్రియ ఫస్ట్ ప్రైజ్ మనోజ రాజు ఫస్ట్ ప్రైజ్ కుమార్ ఏ రాము అలాగే మ్యూజికల్ చైర్ పరువుని సెకండ్ పాఠశాల పిల్లలు సెకండ్ ప్రైజ్ వచ్చి లెమన్ స్పూన్ దీప్తి సెకండ్ ప్రైజ్ వచ్చి శ్రీ వైశి వైట్ గీతాంజలి సెకండ్ ప్రైజ్ నెక్స్ట్ ఖోఖో టీమ్ ఇండియా టీమ్ రెడీ ఉండండి సెకండ్ ప్రైజ్ ఖోఖోలో ఫస్ట్ ప్రైజ్ చెస్
సారీ పబ్లిక్ స్కూల్ నుంచి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ అంగన్వాడీ టీచర్లకి మరియు అంగన్వాడీ నుంచి తీసుకొచ్చిన పిల్లలందరికీ మరియు DCPO స్టాఫ్ మరియు ట్రైనర్ స్టాఫ్ సాధన NGO బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా అంగన్వాడీ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఇప్పుడు